చాలామంది చాలా చోట్ల చాలామందికి చాలాసార్లు చెప్పిన మాట, చాలా సాధారణ మాట. ఐ లవ్ యూ మహాలక్ష్మి. ప్రేయసి రావే సినిమాలో డైలాగు. నేను నరేష్ గారు ఎడిటింగ్ రూమ్లో చాలాసార్లు ఎడిట్ ఆపి రాశి గారి సీన్స్ అప్పుడు అనుకునే వాళ్ళం, ప్రేయసి రావే మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇట్స్ అన్ ఆనర్ మ్యామ్, ఇట్స్ అన్ ఆనర్. అండ్ పాపం ప్రతాప్ ఈరోజు వీరప్రతాప్ అయ్యాడండి. దానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్తో మొదలైందండి. సో ఫస్ట్ నుంచి చేస్తున్న ప్రామిస్ ఒకటే, ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్లో ప్రశాంతంగా వచ్చి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల జరిగిన సంఘటనల్ని చాలా వినోదాత్మకంగా చూసి ఎంజాయ్ చేస్తూ ఒక మెసేజ్తో వెళ్ళిపోయే సినిమా అని చెప్పాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి అలాంటి టాకే వస్తుంది, స్లో అండ్ స్టడీగా బిల్డ్ అవుతుంది టాక్. అండ్ ఫైనలీ ఒకే ఒక మాట, చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. హ్యావింగ్ సెడ్ దట్, ఒక 400 రూపాయలకి ఒక కుటుంబంలో నలుగురు మంచి థియేటర్కి వెళ్ళి, ఒక ఏసీ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా 2.5 గంటలు చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చే సినిమా పాపం ప్రతాప్. సో మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నామండి, హ్యాపీగా ఒక మంచి సినిమా చూడాలనే థాట్ ప్రాసెస్తో రండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాం. చూసిన వాళ్ళందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్నాం. అండ్ చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలాగో April 17th ఇవాళ, ఇట్స్ ఎ గుడ్ డేట్. సమ్మర్ లాంగ్ వీకెండ్తో పాటు లాంగ్ మంత్ రాబోతుంది. సో అందరూ రండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, కంగ్రాచులేషన్స్. అండ్ పాయల్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ షూర్. అండ్ లాస్ట్ టైం ఎందుకు మాట్లాడలేకపోయామంటే మిక్సింగ్ థియేటర్ నుంచి వచ్చాం మేము, అండ్ వీ హ్యాడ్ ఎ లంప్ వాచింగ్ ఆల్ యువర్ సీన్స్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ తిరుబాయ్, ఇందాకే మేము ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ చేసి వచ్చాం తిరుబాయ్తో. అది ప్రోమో వస్తుంది మీకు, ఇట్ విల్ బీ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ ద ఫిలిం. అండ్ తిరుబాయ్, మీరు పాపం స్టార్ కాదు, యు ఆర్ ఎ బ్లాక్ బస్టర్ స్టార్. అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీమియర్స్ నుంచి కొంచెం చాలా హ్యాపీగా, కొంచెం నర్వస్గా ఉంది. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని నిన్న చాలా భయపడ్డాము. బట్ ప్రీమియర్స్ చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది, అందరికీ చాలా బాగా నచ్చింది. అందరి రియాక్షన్స్ థియేటర్లో కొన్ని సీన్లకి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎమోషన్ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి నేను రాజమండ్రి ఈస్ట్ అటు సైడ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల నుంచి కనుక్కుంటున్నా, అసలు స్లోగా ఫిల్ అవుతున్నాయి ఈ థియేటర్స్. మార్నింగ్ నుంచి కొంచెం నర్వస్ ఉండే, మధ్యాహ్నానికి చాలా పికప్ అయిపోయింది. మార్నింగ్ దానికి మధ్యాహ్నం దానికి ఒక 30-40% హైక్లో ఉండే టికెట్స్ అన్నీ ఇప్పుడు మ్యాక్సిమం ఫిల్స్ ఉంటున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా ఫిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఆరెంజ్లో ఉన్నాయి. వెరీ హ్యాపీ. బుక్ మై షోలో రేటింగ్స్ కానీ ప్లస్ ఆల్ ద టికెట్స్ సోల్డ్ అవుట్ అని ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది గట్టిగా. అండ్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు. 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేసి, అంటే చాలా 100 రూపాయలకే టికెట్ కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. 100% గ్యారంటీ అది. ఈరోజు మధ్యాహ్నం నేను మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఏంటి సార్ ఎలా ఉంది, నువ్వు టెన్షనే పడలా, సినిమా కొడుతున్నాం, మస్తు నడుస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఎందుకంటే బెస్ట్ ఆన్సర్ లేదు సార్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి. చాలా హ్యాపీగా ఉన్నాం సార్, మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఊరు నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ అంటే నాకు వచ్చిన కాల్స్లో నేను ఇప్పటివరకు ఎక్కడ నెగిటివ్ అని లేదు సార్. సినిమా పాజిటివ్గా క్లాసీగా వెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళి చూడండి సినిమాని, ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు. ఇండస్ట్రీకి నేను స్క్రిప్ట్ ఇంతమందితో ఓకే చేయించాలంటేనే లేయర్లుగా చూస్తారు ఒక సినిమాని. స్క్రిప్ట్ చెప్పేటప్పుడే అంతమంది నుంచి ఓకే అయ్యి, నా నుంచి ఓకే అయ్యి, కథ రాసిన తర్వాత నా నుంచి ఒకరి నుంచి ఓకే అయ్యి, ఇంతమంది ఓకే చేసి డబ్బులు పెట్టాలంటే 100 లెక్కలేస్తారు. ఇంతమంది ఓకే చేసి ఈరోజు సినిమా అయ్యి ఆర్టిస్టులు అందరూ ఓకే చేసి సినిమాగా ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అక్కడ వరకు వచ్చింది. ఇది ఇంతమంది లేయర్స్ లెక్క పెట్టే వాళ్ళని దాటి మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఏం కళ్ళు మూసుకొని సినిమా చూడండి. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా చేరాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లో కానీ, చూడాల్సిన వాళ్ళు అందరూ చూడండి. పాయల్జీ, థ్యాంక్ యూ సో మచ్, మీ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా మా తిరు అన్న దుమ్ము లేపొదిలి పెట్టాడు. వీరప్రతాప్ అయిన రోజు చాలా బాగా వచ్చింది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. లాస్ట్ క్లైమాక్స్ సీను. రాశి గారు మేడం, మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవటం నా జన్మధన్యం అయిపోయింది. రాశాను, ఏం ఒప్పుకుంటుందో లేదని డౌట్. అజయ్ ఘోష్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఎటు నువ్వు మనిషివేనా అన్నట్టు చూశారు, కానీ ఒప్పుకున్నారు, చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రెస్ మీట్లోనే చాలా మాట్లాడాను, బట్ ఆయన నాకు సాటిస్ఫై అయ్యి నేను హ్యాపీగా వచ్చే ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది నాకు. బికాజ్
ఎంత బాగా మూవీ చేసినా ఇప్పుడు ముందు ఏ మూవీ చేశాను అది హ్యాపీగా ఉన్నాను, బట్ ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్ ఇప్పుడుంది. ఎప్పుడు నాకు బాగా కనిపిస్తారు, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, అలానే కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటుంది. ఈ మూవీకి ఫస్ట్ టైం నాకు బాగా పర్ఫామ్ చేశారని వచ్చింది, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్. అండ్ డెఫినెట్లీ ద క్రెడిట్స్ గోస్ టు ఆర్ డైరెక్టర్, బికాస్ ఎంత టాలెంట్ లోపల ఉన్నా అది బయటకు రావాలి కదా. ఫర్ దాట్ యూ నీడ్ అ రియలీ గుడ్ స్ట్రీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో నెక్స్ట్ ఎప్పుడు నాకు ఇంత ఒక మంచి స్క్రిప్ట్ దొరుకుతుందని నాకు తెలీదు. హోప్ఫుల్లీ మచ్ మోర్ కమర్షియల్ చేయాలి, ఇది చేయాలి. బట్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది ఈ స్క్రిప్ట్, చాలా కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ నేను చేసిన ఏ క్యారెక్టర్ నాకు గుర్తొస్తుందో లేదో, బట్ బుజ్జమ్మ అనే క్యారెక్టర్, ఆ పేరు ఎప్పుడూ గుర్తుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ బాగా ప్రమోషన్స్ జరిగాయి, బాగా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ట్రైలర్లో వాడినట్టు నవ్వుతూ నటించాల్సిన అవసరం వస్తుందేమో అని చిన్న నర్వస్ ఉండే. సినిమా పేరే పాపం ప్రతాప్ అని పెట్టారు. టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెడితే అది తేడా కొడితే ఎక్కడ తగులుకుంటుందని ఒక భయం ఉంటుంది. సో ఎక్కడ పాపం తిరిగి అవుతానని భయం ఉండింది, కానీ వీరప్రతాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ నర్వస్గా ఉండడం కామన్, కానీ ఎప్పుడైతే మెల్లగా టాక్ బిల్డ్ అయిందో, ఆరెంజెస్ కనబడుతున్నాయో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ నేను రాత్రి ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ రోజంతా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఆడవాళ్ళు ఎంత కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమా కంటే. నేను సీన్ చేసేటప్పుడు ఒకసారి వెబ్ సిరీస్ చేసినప్పుడు చాలా ఆలోచించా, చాలా భయపడ్డా ఇది ఎలా పోతుందో ఎలా తీసుకుంటా, కానీ సిన్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉందే లేడీస్. సో సేమ్ మళ్ళీ నేను పాపం ప్రతాప్ చూసిన తర్వాత ఎక్కువ మేము ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత కనెక్ట్ అవుతారు లేడీస్ అని. సో ఈరోజు చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే మీరందరూ ఒక మగాడి వెనక మగాడి ఆనందానికి మగాడి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఆడవారికి ఈ పాపం ప్రతాప్ అంకితం. అండ్ ఈ ఆడవాళ్ళు మీ భర్తలకు ఇచ్చే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఈ పాపం ప్రతాప్. థ్యాంక్ యూ. ఆ సినిమా అబ్బాయిలకి ఎక్కువ కనెక్ట్ అయింది యాక్చువల్లీ. ప్రేస్ రావే తిరు చెప్పినట్టు ఎప్పుడు అమ్మాయిలకి కనెక్ట్ అయిందో ఫ్యామిలీ అంతా కదులుతుంది. బికాజ్ ఒక్కళ్ళే సినిమాకి వెళ్ళరు, ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, ఓకే పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు, సో అందరూ కదలొచ్చు ఈ సినిమాకి. బికాస్ నేను సినిమా చూసే వస్తున్నాను ఇప్పుడు నా కూతురుతో. అది పాపం ప్రతాప్ 2 అడిగింది, అది అడిగింది అయిపోయిన వెంటనే. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత మూవీస్ చేశాను, కానీ ఒక సక్సెస్ మూవీలో నేను ఉన్నాను అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది ఈ మూవీ. అండ్ డెబ్యూ డైరెక్టర్ నరేష్ గారు, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రాసుకున్నది నన్ను అనుకుని రాశారా ఇది? ఓకే, నాకు చెప్పిన వెంటనే ఐ కెన్ సెన్స్ ద హిట్, నాకు తెలుసు. బట్ ఆన్ సెట్లో ఎక్కువ మనం చెప్పడం అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మీరే చూశారు, మీకే తెలుసు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ పాయల్, తనకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఆర్టిస్ట్ దొరకడం సినిమా ఇండస్ట్రీకి ఒక లక్. సో పాయల్ ఈజ్ అ బెస్ట్ పెర్ఫార్మర్, తను బాగా చేసింది ఈ సినిమా. అండ్ తిరు నా కొడుకు, నాన్న ఎక్కడ ఇప్పుడే అడిగా. నాకు తన పర్ఫార్మెన్స్లో బాగా నచ్చింది ఏంటంటే, తనకి మా హస్బెండ్ క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వస్తుంది జస్ట్ పలకరించడానికి, తను చూడడు, ఆ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్. చెప్పడానికి చాలా ఈజీ, బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్, ఒక మంచి ఫ్యామిలీ హీరో మనకి. థ్యాంక్ యూ సో మచ్.